నమస్తే, నేను మీ చంటి. వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. పంజాబ్ టాప్ షో ముంబై ఇండియన్స్ పై 7 వికెట్లతో జైబేరి దంచేసిన ప్రియాన్స్ ఇంగ్లీష్. సూర్యకుమార్ 50 వృధా. పాయింట్ పట్టికలో శ్రేయస్ అయ్యర్ ఉన్నదానికి అగ్రస్థానం. నిన్న జరిగిన పంజాబ్ ముంబై మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. పాయింట్ పట్టికలో అగ్రస్థానంకు చేరుకుంది. జైపూర్ జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి పోరులో దంచేసింది. పాయింట్ పట్టికలో అందరినీ మించేసింది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్లో ఆడుకోమని 4వ స్థానం నెట్టేసింది. సోమవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబైపై జైబేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిన్నటి 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ 39 బంతుల్లో 57 రన్స్, 6 ఫోర్లు 2 సిక్స్లు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 26 రన్స్, 2 ఫోర్లు 2 సిక్స్లు దాటిగా ఆడారు. హర్షదీప్, యూనిక్సన్, వైశాఖ్ తమ 2 వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. జోస్ ఇంగ్లీష్ 42 బంతుల్లో 73, 9 ఫోర్లు 3 సిక్స్లు. ప్రియాన్స్ ఆర్యా 39 బంతుల్లో 62, 9 ఫోర్లు 2 సిక్స్లు. ఆకాశ్ మద్దుగా చెలరేగారు. శాంట్నర్ 2 వికెట్లు దక్కాయి. నిన్న జరిగిన మ్యాచ్లో ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ఇంగ్లీష్ దంచేశారు. ఆకాశమే అద్దుగా చెలరేగి ఆ పంజాబ్ టీంని విజయకేతలో ఎగరేశారు. ముంబై బౌలర్ అయిన శాంట్నర్కు 2 వికెట్లు దక్కాయి. క్వాలిఫైర్ 1కు అర్హత. ముంబైపై విజయం. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్లో క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆడే అవకాశం దక్కించుకుంది. అయితే పంజాబ్ పిచ్చేది ఎవరో నేడో తేలుంది. లక్నోలో ఈరోజు జరిగిన మ్యాచ్లో లక్నో అండ్ ఆర్సీబీ తలబడి ఉంది. వారు 2 జట్ల మధ్య ఎవరైతే పోరు గెలుస్తారో ఆ టీంతో పంజాబ్ ఆడనుంది. అలానే ఓడిపోతే మాత్రం 18 పాయింట్లో గుజరాత్ టైటన్స్కి 2వ స్థానం దక్కనుంది. ఇలాగే జరిగితే క్వాలిఫైర్ 1లో పంజాబ్ గుజరాత్ తలపడుతుంది. ఎలిమినేట్ మ్యాచ్లో బెంగళూరు, ముంబై ఢీకొంటాయి. ఈరోజు జరిగిన మ్యాచ్లో లక్నో, బెంగళూరు తలపడిలోనే. పొరపాటు బెంగళూరు కానీ ఓడిపోయినట్లయితే టైటన్స్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. క్వాలిఫైర్ 1 ఆడుతుంది. పంజాబ్ అండ్ టైటన్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడతాయి. అండ్ సెకండ్ క్వాలిఫైర్ అంటే ఎలిమినేట్ మ్యాచ్లో ముంబై అండ్ ఆర్సీబీ తలపడి ఉన్నాయి. ఖచ్చితంగా ఓడిపోయిన మ్యాచ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆదుకున్న సూర్యకుమార్, ముంబై ఓపెనర్ రికల్టన్, రోహిత్ శర్మ ధాటిగా పరుగు సాధించారు. పవర్ ప్లేలో ఆఖరి ఓవర్లో రికల్టన్ 20 బంతుల్లో 27, 5 ఫోర్లు. యూనిక్సన్ అవుట్ చేశాడు. తర్వాత రోహిత్, సూర్యకుమార్ నడిపించారు. కానీ దూకుడు పెంచలేకపోయారు. జట్టు స్కోర్ 81 వద్ద రోహిత్ 24, 2 ఫోర్లు 1 సిక్స్. 87 వద్ద తిలక్ వర్మ 1 అవుట్ అవడంతో ముంబై జోరు కోలుకోలేకపోయింది. 12 ఓవర్లో ముంబై స్కోర్ 100కు చేరింది. విలాక్స్ 8 బంతులు 17 రన్స్, 2 ఫోర్లు 1 సిక్స్. మెరుపులకు వైశాఖ్ ఆదిలోనే చెక్ పెట్టడంతో 4వ వికెట్గా నిష్క్రమించాడు. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కలిసి సూర్యకుమార్ జట్టును స్కోర్ పెంచే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు వేగంగా పరుగులు ఆడబట్టడంతో 16.1 ఓవర్లతో ముంబై 150 మార్క్ అందుకుంది. అదే స్కోర్ వద్ద పాండ్యా అవుట్ అవడంతో సూర్యకుమార్ 34 బంతుల్లో 50 పూర్తి చేసుకున్నాడు. నమన్దీర్ భారీ సిక్స్లతో మెరిచాడు. కానీ ఆఖరి ఓవర్లో అద్భుతంగా వేసిన హర్షదీప్ తొలి బంతికే నమన్దీర్ 12 బంతులు 20, 2 సిక్స్లు. ఆఖరి బంతికి సూర్యకుమార్ అవుట్ చేసి కేవలం 3 పరుగులే ఇచ్చాడు. అయితే 15 ఓవర్లకి దాటిగా అండ్ ముంబై 100 స్కోర్స్ దాటేసింది. హర్షదీప్ వేసిన ఓవర్లో ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోవడంతో చాలా ఎక్కువ స్కోర్ చేద్దాం అనుకున్న ముంబై టీం మాత్రం ఇంకా 2 లోపే కట్టడి చేయవలసి వచ్చింది. సెంచరీ భాగస్వామ్యం. ఇన్నింగ్లో తొలి బంతికే బౌండరీతో ప్రియాన్స్ ఆర్యా లక్ష్య ఛేదన ఘనంగా ఆరంభించాడు. బోల్ట్ వేసిన ఆ ఓవర్లో మరో 4 కొట్టాడు. మరోవైపు 6, 4తో టచ్లోకి వచ్చిన ప్రభుసింగ్ 13ను బుమ్రా అవుట్ చేసి అతన్ని అంతట్లోనే ఆపేశాడు. అయితే ప్రియాన్స్ దూకుడుకు ఇంగ్లీష్ వేగం జతపరచడంతో పంజాబ్ స్కోర్ పరుగులు పెట్టించడానికి దీపక్ చాహర్, హార్దిక్, శాంట్నర్, బుమ్రా, జాక్స్ ఇలా అదే పనిగా బౌలర్ మారినా ముంబై రాత మారలేదు. ప్రియాన్స్ ఇంగ్లీష్ మరోవైపు పోటీ బౌండరీలు బాధేశారు. ఏమాత్రం చెత్తబంది పడినా విరుచుకుపడిన సిక్సర్గా మలిచారు. ఇలాగే సగటు ఓవర్కు 10 పరుగుల చొప్పున పంజాబ్ రన్నర్ దూసుకెళ్లింది. ఏ దశలో కూడా ముంబైకి రవ్వంత అవకాశం ఇవ్వకుండా లక్ష్యం వైపు నడిపించారు. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ముందుగా ఇంగ్లీష్ 29 బంతుల్లో, ప్రియాన్స్ 27 బంతుల్లో 50లు పూర్తి చేసుకున్నారు. 2వ వికెట్ పార్ట్నర్షిప్ 59 బంతుల్లో 129 పరుగుల పార్ట్నర్షిప్ భాగస్వామ్యం నమోదు చేసుకున్నారు. గెలుపు సమీపంలో వీరిద్దరిని అవుట్ అయ్యాక మిగతా శ్రేయస్ 16 బంతుల్లో 26 నాట్అవుట్, 1 ఫోర్ 2 సిక్సర్లతో నేహల్ వదీరా 2 నాట్అవుట్ పూర్తి చేశారు. సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ప్రభు సిమ్రాన్. ప్రియాన్స్ ఆర్యన్ బోల్ట్ వేసిన మొదటి బంతికే 4గా మలిచారు. లక్ష్య ఛేదనలో మొదలుపెట్టారు. అలాగే స్లోగా ఆడిన ప్రభు సిమ్రాన్ను బుమ్రా అవుట్ చేయడం జరిగింది. తర్వాత వికెట్ పడిన తర్వాత ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ఇంగ్లీష్ ఏ మాత్రం కూడా ముంబైకి అవకాశం ఇవ్వకుండా తన లక్ష్య ఛేదన చాలా ఈజీగా అలవోకగా కొట్టేశారు. లక్ష్య ఛేదన చేరువలో 2 వికెట్లు కూడా కోల్పోయారు. అది ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ఇంగ్లీష్ కోల్పోయారు. లాంఛనంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చి పూర్తిగా లాంఛనంగా విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో పంజాబ్ తన మొదటి
పంజాబ్ పాయింట్ పట్టికలో మొదటి స్థానం చేరుకుంది. దానికి నిన్న ఆడిన మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించడంతో క్వాలిఫైర్ 1లో మొదటి ప్లేస్ చేరింది. ఈరోజు లక్నోకి ఆర్సీబీకి మ్యాచ్ జరగనుంది. ఈరోజు పొరపాటున కానీ ఆర్సీబీ ఓడిపోయినట్లయితే ముంబైతో తలపడనుంది. ముంబైతో తలపడాలంటే ముంబై అండ్ ఆర్సీబీ ఎలిమెంట్ మ్యాచ్ ఆవాల్సి ఉంది. ఈసారైనా ఆర్సీబీ కప్పు కొడుతుందా వేచి చూడాలి. చూస్తూ ఉండండి. నేను మీ చంటి.